ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు అని మాత్రమే నమ్మండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు నమ్మితే ఖచ్చితంగా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబడతాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మిమ్మును అనాథులనుగా విడువను అని మాట్లాడుతున్నాడు. ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచిన వారితో, లేదా తనను వెంబడించే వారితో, లేదా తనను నమ్ముకున్న వారితో అంటున్న మాట ఏమంటున్నారనంటే, నేను మిమ్మును అనాథులనుగా విడువను అంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలారా, మీరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కదూ, మీరు ప్రభువుని సేవిస్తూ ఉన్నవాళ్ళు కదూ, మరి ప్రాముఖ్యంగా చెప్పాలనంటే ప్రభువుని ప్రేమించేవాళ్ళు కాదు మీరు. ఈ పరిస్థితులలో కొన్ని ఇబ్బందులను, కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొంటున్నప్పుడు మీరు అనుకుంటారు, ఏమిటో ఈ కష్టాలు, ప్రభు ఎందుకనో మన మీద తన కృపను ఇంకా అనుగ్రహించలేదు, ప్రభు ఎప్పుడు ఆదరిస్తాడో అని మీరు అనుకుంటున్నారా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులనుగా విడువను అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన మిమ్మల్ని అనాథులనుగా విడువడంట. మరి ఏం చేస్తాడు? ఆయన చెప్తున్న మాట, మీ వద్దకు వత్తును అన్నాడు. ఆ రోజున ఆయన వెంబడించే అపోస్తలులతో ఏ మాట అయితే అన్నాడో అదే మాట ఈరోజు నీకు కూడా వర్తిస్తుంది. ఎందుకని అంటారా? ప్రభు ఏంటనంటే, తనను నమ్ముకున్న వాళ్ళకి ఆయన కళ్ళకు కనపడగడు, ఆయన కన్నులకు కనపడడు అనుకున్నప్పుడు వాళ్ళంతా భయంతో ఉన్నారు. ఆ భయంతో ఉన్నప్పుడు అంటున్నాడు ఈ మాట, నేను మిమ్మల్ని అనాథులనుగా విడువను అని. ఈరోజు వాక్యాన్ని వినే మీతో కూడా ప్రభు అదే అంటున్నారు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడో. ఆనాడు అపోస్తలులను ఎంతైతే గొప్పగా గనులుగా చేశాడో ఈరోజు మిమ్మల్ని కూడా అంతే గొప్పగా గనులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చాడు. డబ్బు పెట్టి కొనలేని గొప్ప శక్తి పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో నరమాత్రుడు అనేవాడు, వాడు ఎంతటి వాడైనా యేసు ప్రభు యొక్క ఆత్మను సంపాదించలేడు. డబ్బుతో, ఆస్తితో, వెండితో, బంగారంతో, భూములతో, పదవులతో యేసు ప్రభు యొక్క ఆత్మను సంపాదించలేడు నరుడు. ఎందుకనంటే మానవ సిరి సంపదలకు మించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. మరి ఆ దేవుడిని ఎలా పొందుకుంటారనంటే, యేసయ్యను నమ్ముకుంటే చాలు, యేసయ్య ఆ పరిశుద్ధాత్ముడిని ఓరకనే అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఉంటే అప్పు ఉండదు, జబ్బు ఉండదు, అవమానం ఉండదు, నింద ఉండదు, ఏదున్నా కంప్లీట్ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకట్టి కృప దయచేయును గాక. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండును గాక. పరాక్రమశాలి అయినటువంటి దేవుని కార్యములు మీ జీవితంలో జరుగును గాక. మరి కన్నులు మూస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టొద్దు అని మీరు కోరుకుంటున్నారు కదా, మీకోసమే చిన్న ప్రార్థన చేస్తాను. కన్నులు మూయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. సర్వశక్తి గల మీ నామములో ఇదిగో ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచిన వారిని అనాథలుగా విడిచిపెట్టనని మాటిచ్చిన దేవుడు, ఆశీర్వదిస్తానని మాటిచ్చిన దేవుడు, నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాను. తద్వారా దయ్యాలు ఈ గృహాలను విడిచిపోవును గాక, రోగములు ఈ శరీరములను విడిచిపోవును గాక, అశాంతి ఈ కుటుంబాన్ని విడిచిపోవును గాక. ఈ బిడ్డలను మీ పరిశుద్ధాత్మదేవ మీ శక్తితో నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. షాలోమ్. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మీ అక్కరలన్నీ తీర్చి మిమ్మల్ని గొప్ప కార్యాలతో తృప్తిపరచును గాక. ఆమెన్. ఒంగోలు దగ్గర ఉన్నటువంటి రామకూరు నుంచి రావడం జరిగింది. ఈమె పేరు విజయమ్మ గారు. ఈమెకి 5 సంవత్సరాలుగా ఎడమ వైపున కాలు చేయి పనిచేయదు, ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. విపరీతమైన తలనొప్పి, తలలో ఉన్న సమస్య కారణంగా ఈ పక్కన పూర్తిగా ప్యారలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మంచానికే పరిమితంగా ఉంటారు. తన పని తాను చేసుకోలేరు. తాను యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చిన ఇబ్బందితో చాలా కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి టీవీలో వస్తున్న దైవజనులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని చూసి విని ఎంతగానో ఆత్మలో బలపడి ఈ సహోదరి ఒంగోలు నుంచి ఈ సంవత్సరం అడ్డాడికి రావడానికి తీర్మానించుకుని ఉన్నారు. అతి కష్టం మీద వచ్చారు. 3 నెలలు జరిగాయి. కోనేరులో ఆరాధనలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన మొదటి నెలలోనే ఈమె తన యొక్క ఆరోగ్యం విషయంలో మార్పును గమనించారు. కాలు చెయ్యి యథావిధిగా వచ్చేసింది. లేచి తన పనులన్నీ తాను చేసుకోగలుగుతున్నారు. ఆటో కానీ బస్సు కానీ ఎక్కగలుగుతున్నారు, దిగ్గలుగుతున్నారు.
హార్ట్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. ఇటువరకు తలనొప్పి విపరీతంగా ఉండేది. ఈ శాలకు వచ్చిన తర్వాత దైవజనుల చేతుల్లో నేను ఆ అంజూర పండును అందుకొని భుజించిన తర్వాత నాకున్న అనారోగ్యం యావత్తు కూడా తీసివేయబడింది. ఇప్పుడు నేను పూర్తి హెల్దీగా ఉన్నాను. నాకు హార్ట్ ప్రాబ్లం లేదు, కాలు చేయి పనిచేయని పరిస్థితి కూడా లేదు. అంతా నార్మల్గా అందరిలాగా నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను అని చెప్పేసి సహోదరి విజయమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన సాక్ష్యం ఏంటంటే, ఇతనికి ఎప్పటి నుంచో రాత్రిపూట నిద్ర పట్టడం లేదట. రాత్రిపూట దురాత్మలు వచ్చి మీద పడిపోతున్నట్టు, ఇతని పేక పట్టుకుని చంపేస్తున్నట్టు అసలు చాలా భయపడిపోతూ ఉంటాడట. అలాంటి ఇతనికి ఈ పరిశుద్ధాత్మాభిషేక అంజూర పండుగ విశాఖపట్నంలో జరుగుతుంది. దైవజనుడు క్రీస్తు రాయబారి గారు ఆ ప్రార్థన ద్వారా అనేక మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడన్న ఆశతోటి ఈ ప్రార్థనలో గత 4 నెలలుగా పాల్గొంటూ ఉన్నాడట. ఎప్పుడైతే ఈ ప్రార్థనకు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన తైలాన్ని సిలువు గుర్తులేసుకుని ఇతని పడక చుట్టూ జల్లుకుని పడుకుంటూ ఉన్నాడట. అద్భుతకరుడైన దేవుడు ఆ చీకటి శక్తులను పారద్రోలాడు. ఇప్పుడు కంటి నిండా నిద్రపడడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానయ్యా అని చెప్పేసి ఈ సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట,
గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.